सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम श्री गुरुभ्यो नमः। पूज्य गुरुदेवुलु తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. గురుదేవ స్తోత్ర మంజరిలో మనం ప్రాతస్మరణం విచారించుకుంటున్నాం. పదిహేడవ పేజీ 21వ శ్లోకం. ఓం ప్రాతర్భజామి మనసో వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యం నేతి నేతి వచనై నిగమా అవోచుః తం దేవదేవమజం అచ్యుతం ఆహురగ్ర్యాః. దీనికి ముందు ఆత్మషట్కంలో ఒక శ్లోకం చెప్పుకుందాం. ఆభాతీదం విశ్వమాత్మన్యసత్యం సత్యజ్ఞానానందరూపే విమోహాత్ నిద్రామోహాత్ స్వప్నవత్ తన్న సత్యం శుద్ధః పూర్ణః నిత్యః ఏకః శివోహం. ఈ విశ్వమంతా కూడా అసత్యమైనది. అసత్యమైనది మనకు నిద్రలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే స్వప్నం కనిపించిందో అలాగే ఈ విశ్వమంతా కూడా అసత్యమైనది. దీర్ఘ స్వప్నమిమం విద్ధి దీర్ఘం వా చిత్త విభ్రమం. దీర్ఘ స్వప్నం ఏమంటే ఇప్పుడు సినిమాలు ముందు ఎంత ఉండేటివి? 3 అవర్స్ పైన ఉండేది. లవకుశ 3.5 గంట. ఇప్పుడుండే సినిమాలు
2 2:30. ఇంకా కొన్ని సినిమాలు ఉంటాయి, అవి గంటే. ఇంకా ఇప్పుడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అని ఉంటాయి, అవి గంట కూడా లేదు, 3/4 గంట. ఇంకా కొన్ని అర్ధగంటే. తగ్గిపోయినాయి లేదా? ఇవన్నీ సినిమాలు ఉన్నా కదా, అన్ని సినిమాలే. ఇప్పుడు 3:30 గంట ఉండే సినిమా సత్యమా, గంట సేపు ఉండే సినిమా సత్యమా? అలా సత్యమా? మీకు పురాణాలు, భారతము ఇవంతా తెలిసింది సినిమాల నుంచినే. ప్రపంచంలో ఉండే వాళ్ళకు ఈ సినిమాల నుంచినే భారతంలో యుద్ధం ఇట్లా జరిగిందంట, అట్లా జరిగిందంట అని బాగా. అంతకుముందు హరికథలు ఉండేటివి. హరికథల కంటే సినిమా వచ్చిన తర్వాత బాగా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు బుర్రకథలు బాయా, హరికథలు కనిపించడంలా. ఎందుకు పోయినాయి అవన్నీ? సినిమా వచ్చే లోపల అవన్నీ పోయినాయి. అవి రాకముందు ముందేముండేటివి? అవేంటో తోలు బొమ్మలు అట్లుండేటివి. ఇప్పుడు సినిమాలు కూడా తగ్గిపోయినాయి టీవీలో వచ్చే లోపల కదా. అట్లాగే అంటే ఏంటంటే, మనమేంటంటే ప్రపంచం అనేది ఏదుందో ఆ ప్రపంచము సినిమా వంటిది. ప్రపంచము సినిమా వంటిది. మనమేం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ సినిమా కంటే కూడా ఆ సినిమాను చూసేదానికి ఇష్టపడతాం. ఇంకా సినిమాను చూసేదానికి ఇష్టపడతాం కదా. టీవీని చూసుకొని కూర్చొని ఉండిపోతాం కదా. ఇంట్లో వంట చేయడం కూడా సీరియల్ చూసుకుంటా చేస్తారు. టీవీ సీరియల్స్ పెట్టుకొని ఒక పక్క దాంట్లో ఏమైందో ఏంటో అనేది చూసుకుంటా చేస్తారు సినిమా వంటలు కూడా. భోజనం చేసేది టీవీ చూసుకొని భోజనం కూడా. అంటే ఇప్పుడు మనం ఏమైపోయినాము? సినిమాలకి టీవీలకి అతుక్కుపోయినాం కదా. అంటే దానికి మన మనస్సు దానికి ఇచ్చేసినాం. అంటే ఈ ప్రపంచమే అసత్యమైతే దాన్ని తెలుసుకోకుండా ఈ అసత్యమైన దాంట్లో ఇంకొక అసత్యమైన దాన్ని పెట్టుకొని దానికి ఇంకా లోబడిపోయినామా లేదా? ఒరిజినాలిటీ ఏందో, సత్యం ఏదో, సత్యం ఆత్మస్వరూపం. సత్యం ఆత్మస్వరూపం అయితే ఆ సత్యమైన ఆత్మస్వరూపము నుంచి దిగజారిపోయి ఈ ప్రపంచాన్ని పట్టుకున్నాం. అవునా? అంటే దిగజారిపోయినామా లేదా? దిగజారిపోయినాం. అంటే మీ సత్యమైన ఆత్మస్వరూపంలో నుంచి ఈ ప్రపంచంలోకి వచ్చేసినామంటే ఆత్మస్వరూపానికి దూరమైపోయినామా లేదా? ఎవరికి దూరమైంది? ఆత్మస్వరూపానికి దూరమైనాం. ఆత్మస్వరూపం ఎవరు? నేనే ఆత్మస్వరూపం అయితే నేను ఆత్మస్వరూపము అనేది
మచ్చుకు కూడా లేకుండా ప్రపంచానికి అతకు వినాం. పోనీ ప్రపంచానికి ఏదో అతకు వినాం, ఈ బుద్ధి గారిని రేపైనా తెలుసుకుందామేమో అనుకుంటే దాంట్లో నుంచి ఇంకా దిగజారి ఎక్కడికి విన్నాం? టీవీల్లో. ఆ టీవీలు కూడా ఇప్పుడు ఏడో చేసినాయి, సెల్ ఫోన్లో చేసినాయి కదా. సెల్ ఫోన్లో ఇప్పుడు సినిమాలన్నీ కూడా ఇదిలో వస్తాయి, వార్తలు కూడా అన్నీ వస్తాయి. ఇంకా టీవీ దగ్గర కూడా ఎందుకు? ఏడ పోతా ఉన్నా ఇదే, ఏడపోయినా ఇదే. ఇది దాన్ని ఇంటర్నెట్ ఉంది చూడు. ఇంటర్నెట్ అంటే నెట్ అది ఉంటే ఇవన్నీ వస్తాయి కదా. దాన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు? మాయాజాలం. ఇంతవరకు ఇంట్లో ఓన్లీ ఇప్పుడు వినండి. ఇంటర్నెట్ తెలుగులో మాయాజాలం అంటే మనమంతా దేనికి లోబడిపోతున్నాం? మాయాజాలానికి లోబడిపోయినామా లేదా? దీన్ని ఏమంటారు? జారిపోవుట. పైనుంచి కిందికి పడిపోయినాక దానిని చ్యుతము అంటే జారిపోవుట. ఈ జారే బండలో చిన్నపిల్లలు ఆడతారు చూడండి. ఈ పక్క ఎక్కుతారు, మెట్లు బండెక్కి ఆడెక్కి కూర్చొని నేను చూడు జారుతా ఉండని చెప్పి జయ్యి అని జారుకొని వచ్చేస్తాం. అట్లా మనం కూడా పైనుంచి జయ్యి అని జారిపోయినాం. పైకి ఏమన్నా పోతామా? పోయే పరిస్థితి ఉందా? ఇట్లా కూర్చొని ఏదో విచారం చేసుకొని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే మనం కొద్దిగా ఏమన్నా పైకి పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఎవడైతే ఆ సహజమైనటువంటి ఆత్మస్వరూపము నుండి జారకుండా ఉండాడో అతను జారనివాడు. చ్యుతము అంటే జారిపోవట, అచ్యుతము అంటే జారకుండా ఉండుట. జారకుండా ఉండేవాడు అచ్యుతుడు. ఎవరు అచ్యుతుడు? అచ్యుత అని పేరు శ్రీకృష్ణుడికి పేరు. నువ్వు జారకుండా ఉంటే నువ్వు కూడా అచ్యుతుడివే. శ్రీకృష్ణ పరమాత్మ జారలేదు, అందుకని శ్రీకృష్ణ పరమాత్మకు పేరు అచ్యుత. నువ్వు కూడా జారకుండా ఉంటే అచ్యుత. తరువాత పుట్టుక. ఏమంటే పుట్టిన రోజులు ఏదో చిన్నపిల్లలు అంటే వాళ్ళు ఏదో చేసుకుంటారని అనుకోండి. 5 ఏండ్లు 6 ఏండ్లు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరూ స్కూల్కి పోతుంటారు, అందరూ బర్త్డేలు అంటూ ఉంటారు, అవి చేసుకుంటూ ఉంటారు. అదే కాలేజీకి పోతూ ఉండే వాళ్ళు కూడా బర్త్డేలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇంటిలో చేసుకుంటే కుదరదని ఫ్రెండ్స్తో కలిసి హోటల్లో ఎక్కడన్నా బుక్ చేసుకుని ఆర్డర్ చేసుకుంటారు. రోడ్లలో కూడా చేసుకుంటారు. రోడ్లలో వాళ్ళది కాదు, మళ్ళా వేరే వాని దేవుడితో పుట్టినరోజు అయితే వీడి రోడ్లు అడ్డగించేసి ఆయన దగ్గర నుంచి కేక్ వాళ్ళు ఇచ్చింటారో వీళ్ళు తెచ్చింటారో ఏదో తెలియదు, మనకు తెలియదు, రోడ్డుకి అడ్డంగా పెట్టేసి టపాసులు కాల్చేసి
కేక్ కట్ చేసి అది వద్దు. సరే అంటే ఇప్పుడు ఏమైంది, జన్మదినములు చేసుకుంటున్నారు. ఎవరికి? శరీరానికి. అంటే శరీరము భావన పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా? పెంచుకుంటున్నారు. పోనీ వాళ్ళన్నా 25 ఏళ్ళు 30 ఏళ్ళు 60 65 70 వీళ్ళు వాళ్ళు కూడా చేసుకుంటారు. ఉగ్రరథ శాంతి ఏమండి, ఇప్పుడు మనం చచ్చిపోకుండా ఉన్నామని అనుకోండి, చచ్చిపోకుండా ఉంటే కొడుకులు ఏమనుకుంటారు చెప్పండి? అవునా కదా? వీడు ఇంకా పోలేదు వీడు అనుకుంటారా అనుకోరా? ఇంకోటి ఎందుకు అనుకుంటారు చెప్పండి? వాళ్ళకి బాధ ఒకటి, భారం, అదే భారము. రెండవది మనమే మెయింటైన్ చేస్తూ ఉంటాం. మనం మెయింటైన్ చేస్తుంటాం. ఎంతసేపు వీడియో ఉండడం, మేమేం పెద్దోళ్ళు కాలేదా, మాకు ఇవ్వలేదు. వీళ్ళు అట్లుండగా కోడళ్ళు పక్కలో లేపుతారా లేపరా? భోజనానికి వచ్చినప్పుడు ఏమంటాయి? చిన్నగా అడగండి, మీరు అడగండి. కొంచెం గొంతు ఇదిగా ఉంది, మైక్ బాగానే ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా? పోనీ మైక్తో నీకు సౌండ్ వినిపిస్తుందా లేదా? మైక్ కూడా కనిపించాలనా? సరే, ఇప్పుడు సరే. కాబట్టి పుట్టినరోజు పండగే అందరికీ. మరి పుట్టింది తెలిసేది అందరికీ. పుట్టింది ఎందుకు? ఆత్మస్వరూపం తెలుసుకునే దానికి. ఎందరికి తెలుస్తూ ఉంది? దానికోసం ప్రయత్నం చేస్తున్నారా? కాబట్టి ఆత్మస్వరూపము నుండి నేను పుట్టినాను. పుట్టినరోజు ఒకటి కాదు. మళ్ళీ ఇంకంటే ఏంటంటే మెట్టిన రోజు అంటే అత్తగారింటికి పోయింది ఏ రోజు? పెండ్లి రోజు. ఇప్పుడు ఎవరెవరు చేసుకుంటున్నారు? సరేలే, కొంతమంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి 60 ఏళ్ళకి ఇది చేస్తున్నారు కదా, అవి చేసుకుంటున్నారా లేదా? అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు? అది కూడా పెళ్లి రోజే కదా. అదే ఇంకేం సంబంధము? ఏం శాంతి? 60 ఏళ్ళకి చేసేది మామూలు, దానికి ఒకటి. ఆడపి కొత్తగా పెళ్లి, మళ్ళీ పెళ్లి చేస్తున్నారుగా, దండలు మార్చుకుంటున్నారు లేదా? పెళ్లి మళ్ళీ చేసుకుంటున్నారు లేదా? బొట్టు కూడా కొత్తగా మళ్ళీ పెళ్లి. అంటే
అంటే బంధం పెంచుతున్నారు కదా, బంధం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా? మనం అదే గుర్తించాలా. అందుకోసం ఇక్కడ చెప్పుకుంటా ఉండేది అజం. నేను పుట్టినవన్నా పుట్టని వాడనా? నేను పుట్టని వాడను. అవును, నేను ఆత్మస్వరూపమా లేకపోతే శరీరమా? అది తెలుసుకునేదానికే కదా ఇప్పుడు ఉండేది. ఇటుకు వచ్చిండేది దేనికి? నేను శరీరం అనుకుని ఉండేదానికా? నేను శరీరమే అనుకునేట్లుగా ఉంటే బయట పోయి డ్యాన్స్ చేసుకోవచ్చు, ఎగురుకోవచ్చు కదా, ఏమేమో చేసుకోవచ్చు. వీటికి ఎందుకు వచ్చినాం? ఆత్మస్వరూపం తెలుసుకునేదానికి. అదే పొద్దున్న కూడా చెప్తే కదా, ఫోటోలు తీసుకుంటున్నామంటే అర్థం ఏమిటి? దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక. దేహాభిమానంతో బద్ధులం అయిపోయినామా లేదా? నేను దేహము అనిన తర్వాతనే అన్నీ వచ్చినాయి చూడండి. నేను దేహము కాదు అనుకోండి చూడండి. మీరు మనల్ని ఎవరైనా ఏమన్నా అంటున్నారని అనుకోండి, ఎవరిని అంటాండి వాళ్ళు? ఆత్మని అంటున్నారా వాళ్ళు? శరీరాన్నే కదా వాళ్ళు అంటాండి. ఒక సాధువు అన్నమాట. ఒక సాధువు ఆశ్రమానికి వచ్చినాడు. ఆశ్రమానికి వస్తే ఆశ్రమంలో ఇంకా మనోళ్ళు ఏం చేస్తారంటే, స్వామి సాధువు వచ్చినారు కదా అని చెప్పి వారికి భోజన సౌకర్యాలు, వారికి కావాల్సినటువంటి పండ్లు పలహారాలు అన్నీ కూడా తెచ్చిస్తూ సౌకర్యాలు చేస్తున్నారు. పక్కలో కొంతమంది ఉంటారు కదా, చూస్తూ ఉంటారు. ఈ సాధువుగా ఉన్నాడు, బాగా యువకుడుగా ఉన్నాడు. వాళ్ళకేమనిపించిందంటే, బాగా తిని బలుస్తూ ఉంటాడు వీడు అని అనిపించి వీడిని తిట్టాలా? సరే, వాడొకడు బలిస్తే పర్లా. వాడేం చేస్తాడు, పొద్దున్నే సాయంకాలము కొంతమందిని కూడేసుకొని వాళ్ళేమి పనులు చేయనీయకుండా టైం వేస్ట్ చేస్తూ వాళ్ళకి మాటలు చెప్తాంటాడుగా. చెప్తాను, మనం కూడా ఇదే కదా చేస్తాండమ్మా. పొద్దున్నే ఒక 2 గంటలు టైం అవుతుంది కదా, 6:30కు మొదలు పెడితే 9:30 అయిపోతుంది. మీరు మళ్ళా మామూలు పనులకు పోయేందుకు అంటే పొద్దున్నే 3 గంటలు వేస్ట్. ఇప్పుడు మళ్ళా సాయంకాలము 5:30కు వచ్చినామంటే 8 అయిపోతుంది. ఇంటికి పోయే లోపల మీరు కాదు, ఇంట్లో ఉండేవాళ్ళు అనుకుంటా ఉండేది కదా. ఇప్పుడు పొద్దున్నే 3 గంటలు, సాయంకాలం ఒక 2:30 గంట, 5:30 గంటలు వీడు పనులను వేస్ట్ చేపిస్తాను. వీళ్ళు ఇంట్లో ఉంటే ఏదో ఒక సహాయం చేస్తారు కదా, వాళ్ళు సహాయం చేయనీయకుండా వీడు చేస్తున్నాడు. వీడిని ఏం చేయాలి? పైగా వీడిని ఏం చెప్తారంటే, మీరంతా ముసలోళ్ళు అయిపోయినారు. వివేకానంద స్వామి ఏమన్నారంటే, ముసలోళ్ళు తెలుసుకునే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయినారండి. ఇప్పుడు నేను చదువుకోవాలని అనుకోండి, ఇప్పుడు నేను బుక్ చూసి చదవాలంటే నేను ఇట్లా బుక్ చూసి చదివినాను అనుకోండి, ఈ అద్దాలతో కళ్ళు నొప్పులు వస్తాయి. అందుకని వేరే అద్దాల కోసమని వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మళ్ళీ చూసి అద్దాలు వాళ్ళు మార్చి ఇచ్చినారని చెప్పి మళ్ళీ వాళ్ళు రాసినారు. సరే, అదేదో జరిగిందని అనుకోండి. అంటే అద్దాలు సక్రంగా లేకపోతే నేను ఇప్పుడు చదివేదానికి కూడా తలనొప్పి వస్తుంది. ఏమండి, ఇప్పుడు నాకంటే మీరు ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు నేను చదివినంతసేపు మీరు చదవగలరా? చదవలేరు. పోనీ వినేదన్నా బాగా వినిపిస్తుందా? వినే దాంట్లోనూ తక్కువే, చదివేది అది తక్కువే. పోనీ తెలుసుకోవాలని మీరు ప్రయత్నం చేసినారని అనుకో, ఒకవేళ ఏం తెలుసుకోగలుగుతారు? విన్నంతసేపు మీకు తెలుసుకుంటారు, అంతే కదా.
మళ్ళీ కూర్చొని ఏదో కొంచెంసేపు జపం చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు. అవునా? మీరేమో తెలుసుకోవాలని అనుకుంటారు. తెలుసుకోవాలని అనుకుంటే మీ ఇంద్రియాలు సహకరించవు. ఇంద్రియాలు సహకరించవు. మీరేమో పాపం అనుకుంటారు, ఇంతకాలం అయ్యింది తెలుసుకుందాం, రాముడు కృష్ణుడు పరమాత్మ ఆత్మస్వరూపం అని అంటున్నాడు, ఈయన ఏందో చెప్పిందే చేస్తున్నాడు, ఏందో కొద్దిగా ఆలోచన చేస్తే కొద్దిగా నిజమేన అనిపిస్తూ ఉంది అనుకుంటున్నారు లేదా? ఏందో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తారు. అయితే ఇంద్రియాలు శరీరము సహకరించదు, మనస్సు కూడా సహకరించదు. అదే యువకులైతే యువకులు బాగా తెలుసుకుంటారు, బాగా సహకరిస్తారు. కాబట్టి వివేకానంద స్వామి ఏమన్నారంటే ముసలోళ్ళ కంటే యువకులు తెలుసుకోవాలా అని చెప్పినారు. అది మీకు చెప్తామని అనుకోండి, మిమ్మల్ని ఎందుకే ఏమంటాను, మీ పిల్లోల్ని వారానికి ఒక్కరోజన్నా సరే పట్టుకొని రండాయా ఇక్కడికి, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి ముందు. వారానికి ఒక్కరోజన్నా. ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళకంటే ముందు ఈ కమిటీ వాళ్ళు ఉన్నారే వాళ్ళు తెలుసుకోవాలి ముందు. అంతేలే, కమిటీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆశ్రమం అంటే ఏమో తెలియాలిగా. మొన్న ఆశ్రమం వార్షికోత్సవం అప్పుడు చెప్పాను కదా, కొద్దిగా ఆశ్రమం అంటే ఏమని మీరు చెప్పిన దానికి నేను కొద్దిగా చెప్పిన దానికి తేడా వచ్చిందిగా, తేడా తెలిసిందిగా. ఇప్పుడు సంఘంలో ఉండే సభ్యులకు తెలియాలన్నా వద్దా? కమిటీ సభ్యులకు కూడా తెలియాలి. ఓహో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళందరూ పోతా దేవునికి నమస్కారం చేసుకొని పోతారు. అట్లా ఏందో పైగా ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే మేము ఈ సంఘానికి మేము కమిటీ మెంబర్లు అండి అనే, అంటే వాళ్ళతో ఏందో ఈ సంఘం నడుస్తూ ఉన్నట్లుగా. అంటే దేవునికి పాపం ఏమి తెలియక వాళ్ళని సభ్యులుగా పెట్టుకొని దేవునికి జరిగేటట్లుగా వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. అదే కదా భావన. ఆ భావన ఉందా, ఇంక వేరే ఏమన్నా ఉందా? కమిటీ సభ్యులకు అది ఉంటుందని నేను అనుకుంటా. ఎందుకంటే ఏదైనా ఒక కార్యం జరగాలని అనుకోండి, నలుగురు సహకారంతో కదా జరుగుతుంది. అప్పుడు వాళ్ళ సహకారంతో జరుగుతూ ఉంది అని వాళ్ళ ఫీల్. అందుకని ఏం చేయాలా, వాళ్ళు కూడా తెలుసుకోవాలా, వాళ్ళు కూడా రావాలా, వచ్చి వింటే కదా. ఒక ఆయన వస్తారు చూడండి, వచ్చాడా అదే ఆ కుర్చీలో అట్లా టచ్ మీ నాట్, ఎందుకంటే వచ్చి అట్లా టచ్ చేసి వెళ్ళిపోతాడు. అంటే దీనికి కమిటీ మెంబర్స్ అన్నప్పుడు వాళ్ళకి తెలియాలి కదా మనం ఏం చేయాలి. అందరూ ఆత్మస్వరూపులు అని తెలుసుకోవాలంటే తెలియాలిగా. మనం ఇట్లా పిలిచినామని అనుకోండి, వీడొచ్చి కూర్చొని ఉండేదే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా భ్రష్టు పట్టించాలని చూస్తూ ఉన్నాడు. ఇంట్లో ఉండే వాళ్ళు మనం ఇప్పుడు రోడ్డింటికి పోయినామని అనుకోండి, వీడే మమ్మల్ని అందరినీ కానీ కట్ట చేస్తాడు. మా ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఇంట్లో ఉండనీయకుండా ఆశ్రమానికి పిలిపించి, ఆశ్రమానికి పిలిపిస్తే పర్లా, మళ్ళీ ఆశ్రమానికి వచ్చి సేవలు వాళ్ళ మనసుల్లో మార్పులు తెప్పించి ఆశ్రమానికి మనం ఏమైనా చేయలేరు అనేటట్లుగా చేసి ఇంట్లో పని చేయరు. ఇప్పుడు ఆశ్రమానికి పోయి ఆశ్రమంలో ఉండేటట్లుగా చేస్తున్నాడు. వీడిని ఏమన్నా సరే తిట్టాలా అని అనుకున్నారు. అనుకొని ఏం చేశారంటే ఇట్లా క్లాస్ జరుగుతానంది, ఆడ బయట నిలబడుకొని ఏదో మాట్లాడుకుంటున్నట్లుగా తిట్టడం ప్రారంభించినాడు. బయట కూర్చొని